అమ్మాయిలు ఉన్నారు ఎలా సో మ్యాచ్ ఫస్ట్ నుంచి కూడా సో కొంత ఉత్కంఠ ఆఖరి వరకు వచ్చింది ఎలా ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ ఒక ఎత్తు, ఇప్పుడు జరిగిన ఇప్పుడు విన్ అయిన మ్యాచ్ ఒక ఎత్తు. వీఆర్ ఛాంపియన్స్ 2025 రోహిత్ శర్మ. మొన్న మ్యాచ్ సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ మ్యాచ్ లో అత్యధికం స్కోర్ ఇచ్చి టఫ్ గా తీసుకొచ్చారు. అది కూడా ఇప్పుడు అధిగమించి ఫీల్డింగ్ బాగా చేసి అటువంటి స్కోర్ ను బౌలింగ్ కూడా బాగా చేసి మంచి న్యూజిలాండ్ మీద టఫ్ ఇచ్చినందుకు భయపడ్డారు. కానీ ఇప్పుడు మ్యాచ్ సునాయాసంగా గెలిచి అందరినీ విజేతలుగా నిలిపించారు. ఈ విన్నింగ్ లాస్ట్ వరకు కూడా దాదాపుగా అంటే బాల్ టు బాల్ వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. సో కొంతవరకు మిడిల్ ఆర్డర్ లో కొంచెం స్లోగా రన్స్ వచ్చిన పరిస్థితి ఎలా అయితే యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడు చూస్తున్న తీరే ఇది ఇండియా ప్రతిసారి మనం అంటే టెన్షన్ నెలకొల్పుతుంది. కాకపోతే ఈసారి ఏంటంటే ఇక్కడ మన పాప్ ఆఫ్ క్యాఫేలోని మన శివగారు ఆధ్వర్యంలో అక్కడ స్క్రీన్ ప్రెజెంటేషన్తో మొత్తం అందరూ కుర్రోళ్ళందరూ హాజరయ్యి చాలా ఎంజాయ్ చేసాము ఈ మ్యాచ్ని. అయితే ఇంత సునాయాసంగా గెలడం ఇండియా మాకు చాలా విజయంగా మేమేదో విజయం చేసుకున్నట్టు చాలా ఆనందంగా ఉంది ఇది. చెప్పండి అండి ఎలా అనిపిస్తుంది? First we are the Indians. ఈ విజయం మన ఇండియా మొత్తంది. చెప్పండి అండి ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ వరకు కూడా అంటే దాదాపుగా బాల్ టు బాల్ వచ్చింది. సో ఒక మిడిల్ ఆర్డర్ లో కొంతవరకు సింగిల్ టు సింగిల్ వచ్చాయి కొన్ని. దాదాపు అంటే మ్యాచ్ ఒక టెన్షన్ ఉంది సో గతంతో పోలిస్తే. సో దీన్ని ఎలా వాళ్ళు ఒక ప్రెజర్ని జాగ్రత్తగా ఇచ్చేసి జాగ్రత్తగా రన్ చేసి మనకి ఈ విజయాన్ని సాధించి పెట్టారు. ఇది మన అందరి విజయం. జై ఇండియన్స్, జై ఇండియన్స్. ప్రతి ఒక్క మ్యాచ్ ఎంజాయ్ చేస్తూ అసలు యాక్చువల్లీ 265 స్కోర్ అనేది నార్మల్ మ్యాచ్ లో ఈజీ. ప్లస్ ఫైనల్ కాబట్టి ఆ ప్రెజర్ అయితే తీసుకున్నారు. ప్లస్ ఇంకో బెస్ట్ డెసిషన్ ఏంటంటే కుల్దీప్ యాదవ్ ప్లేస్ లో వాషింగ్టన్ ని రీప్లేస్ చేద్దామన్నారు. కానీ ఈ రోజు కుల్దీప్ యాదవ్ ఉండబట్టి ఈ రోజు ఒక 2 వికెట్స్ సరైన క్రూషియల్ టైంలో తీశారు. ప్లస్ ఏంటంటే ఈ ప్రెజరైజ్ లో చూడడమే మ్యాచ్ విన్నింగ్. ఒక 150 కొట్టేసి 140 9:30 కల్లా కొట్టేసి ఈ టైంకి పడుకుంటూ పోతాం. కానీ అవుతుందా గెలుస్తారా నార్మల్. కానీ ఏ టైంలో అయినా హార్దిక్ పాండ్యా ఇస్ ఎ వెరీ నాట్ ప్లేయర్. అంటే ఆడసలు ఫైనల్ గీనల్ కాదు, వచ్చాడా కొత్త మరి బౌండరీ అవతలకు తుల్లిపోవాలి. అదే పాండ్యా ఒక మనిషి సక్సెస్. ఆడి పాపం పర్సనల్ ఎత్తి ఎన్ని చేశారో అన్నిటికీ జవాబు హార్దిక్ పాండ్యా. లాస్ట్ 2020 ఇప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ మోటివేషన్ బెస్ట్ ఇది ఇండియా అంతే. ప్లస్ బూమరా లేరు అంతే. అది ఇట్ ఈస్ a maturity play that our players exhibited throughout the series. Hardik Pandya, one of the best bowler in all rounder in India. Hardik Pandya. The maturity. చెప్పండి ఎలా అంటే ఈరోజు మ్యాచ్ చూసారు కదా ఎలా మ్యాచ్ ఫస్ట్ నుంచి ఇంట్లో కూర్చొని మ్యాచ్ చూసాము. ఎక్సైట్మెంట్ తట్టుకోలేక బయటకు వచ్చి ఇక్కడ బాబు కూడా చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ చూస్తూ అలాగా ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఇంకా మొత్తానికి ఇక్కడ జనం చూసి క్రౌడ్ అంతా చూసి ఇక్కడ ఆగిపోయాం. విన్నింగ్ మూమెంట్ ఎంజాయ్ చేద్దామని ఇక్కడికి వచ్చాం. ఇండియా ఇండియా చెప్పు ఆల్రెడీ వీళ్ళంతా కూడా సో ఇండియా మ్యాచ్ గెలవడం ఎందుకంటే ఉత్కంఠభరితంగా న్యూజిలాండ్ తో అనేటువంటి ఈ ఛాంపియన్ ట్రోఫీ గతంలో 2 సార్లు గెలిచినప్పుడు 3వ సారి గెలవడం జరిగింది. అయితే సో ఖచ్చితంగా మన దగ్గర అందరూ కూడా ఆల్రౌండర్స్ ఉంటారు. లాస్ట్ వరకు కూడా ప్లేయర్స్ ఆడడం. సో హార్దిక్ పాండ్యా మంచి పీక్ టైంలో 6 కొట్టడం ఇదంతా కూడా ఖచ్చితంగా ఇండియాకి బాగా కలిసి వచ్చింది. సో మరో ఖచ్చితంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ప్లేయర్స్ కానీ అభిమానులు కానీ సో ఏం జరుగుతుందో ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో కొంతవరకు స్లోగా రన్స్ రావడం, సింగిల్స్ రన్ చేయడం, సో కొన్ని వికెట్స్ కూడా ఫాల్ అవడం. సో దీంతో కొంత ఉత్కంఠ ఉన్నప్పటికీ కూడా ఇండియా విజయం సాధించడం అయితే చాలా ఆనందంగా ఉందని చెప్పి వీళ్ళంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రపంచం అంతా కూడా సో ఈ ఛాంపియన్ ట్రోఫీ గెలవడం పైన మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఛాంపియన్స్ ట్రోఫీ విజేత